గంగా నది, యమునా నది మన భారతదేశంలో చాలా పట్టణాల మీదుగా వెళ్తూ పొలాలకి, మనుషులకి జీవనాన్ని ఇస్తున్న రెండు నదులు గంగా నది, యమునా నది. ఈ రెండు నదుల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనుషులుగా మన మీద ఉంది. అయితే మతపరమైన ఈవెంట్లు జరిగినప్పుడు, ఎస్పెషల్లీ కుంభమేళాలు లాంటివి జరిగినప్పుడు మొత్తం గంగా నది కలుషితం అయిపోతుంది అనేది మేము చెప్పట్లా, డేటా చెప్తుంది. ఇది ఎప్పటి నుంచో మీరు వింటానే ఉండుంటారు. అంటే గంగా నది కలుషితం అయిపోతుంది, గంగా నది కలుషితం అయిపోతుందని ఒక వర్షన్, అంటే ఈ ఎవరెవరైతే మీరు పర్యావరణ ప్రేమికులు ఎవరెవరైతే ఉంటారో వీళ్ళందరూ కావచ్చు, ఎన్విరాన్మెంటలిస్టులు కావచ్చు, వీళ్ళందరూ కూడా చెప్తూ ఉంటారు. ఇంకొక వైపేమో రాజకీయ నాయకులు గంగా నదిని మేము ప్రక్షాళన చేస్తాం, మన ఫేకు అంటే మీకు తెలుసు తెలియదు, ఒక ఆయన ఉంటాడులే, సరే ఆయన గురించి పక్కన పెట్టండి. నరేంద్ర మోదీ గారు ఉన్నారు కదా, ఆయన మన దేశ ప్రధాని గంగాని ప్రక్షాళన చేస్తానని చెప్పాను 2014లో చెప్పాడు. గంగా నదిని ప్రక్షాళన చేస్తాను, ఒక ప్రాజెక్టు క్లీన్ గంగా అని చెప్పాను, ఒక ప్రాజెక్ట్ అని చెప్పాను. హడావుడి చేసేట్లే, మామూలు పిఆర్ కాదు. ఓకే, అయితే ఆ తర్వాత దాని మీద ఎంత ఖర్చు పెట్టారు, ఏం చేశారు అనేది ఎవరికీ తెలియదు. కానీ మొత్తానికైతే గంగా నది ఇంకా అలాగే ఉండటం కాదు, ఇంకా ఎక్కువ కలుషితమైంది. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఈ కుంభమేళ ఏదైతే జరుగుతుందో, ఈ కుంభమేళాలో దాదాపు ఎక్స్పెక్టెడ్ కౌంట్, ఎక్స్పెక్టెడ్ ఫుట్ఫాల్, భక్తుల ఫుట్ఫాల్ ఎక్స్పెక్టెడ్ 45 కోట్ల మంది. 40 నుంచి 45 కోట్లు, 50 కోట్ల దాకా భక్తులు రావచ్చు, వచ్చి స్నానాలు చేయొచ్చు అక్కడ అని చెప్పని ఒక ఎక్స్పెక్టెడ్ కౌంట్ ఇది. ఓకే, అదొక అంచనా. ఇంత పెద్ద సంఖ్యలో వచ్చే భక్తులకి మరి మన దేశంలో ఉండే రాజకీయ నాయకుల పార్టీలు, భారతీయ జనతా పార్టీ ఏదైతే ఉందో హిందూ మతాన్ని మేము ఉద్ధరిస్తామని చెప్తూ ఉంటుంది కదా, అలాంటి భారతీయ జనతా పార్టీకి ఇంతకు మించి ఏమన్నా ప్రమోషన్ ఈవెంట్ కావాలా? అవసరం లేదుగా. సో వీళ్ళు ఏం చేశారంటే, దీన్ని ఒక మల్టీనేషనల్ కంపెనీ ఎర్న్స్ట్ అండ్ యంగ్ అనే E&Y ఈ కంపెనీకి మార్కెటింగ్కి ఇచ్చారు, మార్కెటింగ్కి ప్రమోషన్ చేయడానికి ఇచ్చారు. ఓకే, ఇది మీకు కుదిరితే బ్యాక్గ్రౌండ్లో మీకు ఈ డేటా వేపిస్తాను. అండ్ మోర్ ఓవర్ ఈ పిఆర్ ఎక్సర్సైజ్లో దిస్ ఇస్ ద ఫస్ట్ బిగ్గెస్ట్ ఈవెంట్ అంట, ఫస్ట్ బిగ్గెస్ట్ ఈవెంట్. అండ్ మీడియా మొత్తం కథనాల ప్రకారం ఇది ఫస్ట్ ఎవర్ కార్పొరేట్ కుంభ్. ఏంటది? ఫస్ట్ ఎవర్ కార్పొరేట్ కుంభ అంట. ఎందుకంటే మొత్తం ప్రచార బాధ్యతలు ఇవన్నీ కూడా కార్పొరేట్లకు ఇచ్చేశారు. ఇచ్చేసి చక్కగా వాళ్ళందరూ పబ్లిసిటీ ఏంటంటే మన ప్రభుత్వాన్ని పొగిడే ప్రాసెస్ మీకు తెలుసుగా, ఇదన్నమాట. అయితే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఒక ఆర్డర్ పాస్ చేసింది. కుంభమేళ జరగక ముందే ఏం పాస్ చేసిందంటే, ఇక్కడ సో కాల్డ్ సీవేజ్ ఏదైతే ఉంటుందో, సీవేజ్ అంటే మురికి నీరు ఉంటుంది కదా. ఇప్పుడు గంగా నది ఎక్కడి నుంచి అయితే ప్రవహిస్తుందో ప్రయాగ్రాజ్లో, ఆ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వచ్చే సీవేజ్ వాటర్ ఏదైతే ఉంటుందో ఈ సీవేజ్ అంతా కూడా మొత్తం క్లీన్ చేయండి, అంటే నదిలోకి వెళ్లకుండా క్లీన్ చేయండి అని చెప్పినా సరే మన ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ ప్రభుత్వం ఏం చేసిందంటే, రాష్ట్ర ప్రభుత్వం గురించి మాట్లాడుతున్నాను, ఏం చేసిందంటే దాన్ని తీగిపోగా ఉన్న డంప్ అంతా కూడా రిపోర్ట్స్ ప్రకారం నేను మీకు అగైన్ ఈ డేటా అంతా నేను బ్యాక్గ్రౌండ్లో వేపిస్తూ ఉంటాను, ఈ ఇన్ఫర్మేషన్ అంతా. రిపోర్ట్స్ ప్రకారం సీవేజ్ ఏదైతే నదిలోకి వస్తూ ఉంటుంది చూసారా, ఆ సీవేజ్ నదిలోకి వచ్చే పాయింట్ అండ్ భక్తులు స్నానాలు చేసే పాయింట్లు ఉంటాయి కదా, ఈ నదుల్లో వచ్చి ఆ ఘాట్స్లో వచ్చి స్నానాలు చేస్తూ ఉంటారు కదా, ఇది పక్కనే ఉన్నాయి. అంటే సింపుల్గా చెప్పాలంటే వాళ్ళకి తెలియకుండానే భక్తులందరూ ఆ చుట్టుపక్కల పట్టణాల్లో ప్రజలందరూ చేసిన వేస్ట్, ఇక నేను పచ్చిగా చెప్పాలంటే వాళ్ళు వెళ్ళిన అశుద్ధం, వాళ్ళు పోసిన ఉచ్చలు, వాళ్ళు వేసిన చెత్త, ఇదంతా కూడా సివేజ్ గురించి మాట్లాడుతున్నాను నేను. ఇదంతా కూడా భక్తులకు తెలియకుండానే పాపం అమాయకంగా ఆ వాటర్లోనే వీళ్ళు స్నానాలు చేస్తున్నారు, మేము పాపాలు కడుక్కుంటున్నాం అనుకోని. అయితే రిపోర్ట్స్ ప్రకారం
కుంభమేళ అయిపోయిన తర్వాత గంగా నది, యమునా నది పూర్తిగా కలుషితం అయిపోతాయి. అంటే పూర్తిగా అంటే సివియర్గా డ్యామేజ్ జరిగింది. పూర్తిగా అంటే పూర్తిగా కూడా 100% అవ్వకపోవచ్చు, కానీ సివియర్ డ్యామేజ్ టు ద ఎకోసిస్టమ్. ఏ ఎకోసిస్టమ్? ఫిషరీస్. ఐ మీన్ ఇప్పుడు ఎట్లా చెప్పాలి మీకు, ఇప్పుడు సూవేజ్ వాటర్ రావటం వల్ల దాంతోపాటు ఈ మొత్తం మనుషులందరూ మన కోట్లలో 45 కోట్ల మంది జనాభా నదిలో స్నానాలు చేయటం వల్ల వీళ్ళు చేసే ఎవడెవడు ఉమ్మేస్తాడో ఎవడెవడు వచ్చేస్తాడో ఎవరికీ తెలియదు. ఇదంతా కూడా కలిసిపోయి మొత్తానికి గంగా నది పూర్తిగా కాకుండా మోస్ట్ ఆఫ్ ద గంగా నది పొల్యూట్ అయిపోవటమే కాకుండా ఆ ఫిషరీస్ అంటే లైక్ అక్కడ ఉండే గంగా నదిలో ఉండే చేపలు కావచ్చు, లేకపోతే అక్వాటిక్ జీవులు కావచ్చు, లేకపోతే ప్లాంట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా మొత్తం నాశనం అయిపోతాయి. మొత్తం అంటే మ్యాక్సిమం డ్యామేజ్ జరిగిద్ది ప్రతి కుంభమేళ తర్వాత అనేది రిపోర్ట్లు చెప్పే ఒక విషయం. అయితే వీటిని ఈ సూవేజ్ని కానీ ఏదైతే మన చుట్టుపక్కల ఉండే ప్రాంతాల నుంచి వచ్చే సీవేజ్ ఏదైతే ఉంటుందో అది గంగా నదిలో కలుస్తున్నప్పుడు వాటిని తీయటానికి ఏదైతే 2014లో నరేంద్ర మోదీ గారు చెప్పారు కదా, గంగా నదిని క్లీన్ చేసేస్తామని చెప్పని, అదొక ఆపరేషన్ లాగా పెద్ద చెప్పారు కదా, దానికి బడ్జెట్ కూడా కేటాయించారు కదా. అయితే ఒకవేళ నరేంద్ర మోదీయే కనుక దీన్ని గంగా నదిని క్లీన్ చేయాలనుకుంటే ఇప్పటికీ 2014లో వచ్చిన ప్రభుత్వం, ఇది 2025, అంటే దాదాపు 10-11 సంవత్సరాలు అయిపోయినా సరే 10-11 సంవత్సరాలు అయిపోయినా సరే గంగా నది క్లీన్ కాబడలేదు, ఇంకా పూర్తిగా కలుషితంగానే ఉంది. కారణం మోదీకి అది చెయ్యాలన్న ఉద్దేశం కానీ హిందూ మతాన్ని ఉద్ధరించాలన్న ఆలోచన కానీ రెండూ లేవు. కేవలం ఓట్లు మాత్రమే కావాలా, ప్రాపగేట్ చేసుకునే పిఆర్ మేనేజ్మెంట్లో భాగంగా గంగా నది పేరును వాడుకుంటారు. కానీ ప్రాక్టికల్గా చూస్తే అలా ఏం జరగలేదు. ఎందుకంటే రిపోర్ట్స్ ప్రకారం 40,000 కోట్లు ఉంటే గంగా నది మొత్తం క్లీన్ చేసేయచ్చు. అంటే గంగా నది క్యాన్ బి క్లీన్డ్, ప్యూరెస్ట్ ఫామ్కి తీసుకెళ్ళొచ్చు అనేది లెక్కలు చెప్తున్నాయి. కానీ ఇప్పటిదాకా మోదీకి 40,000 కోట్లు ఇవ్వటం అనేది లేకపోతే ఖర్చు పెట్టడం అనేది పెద్ద మ్యాటరా, కానీ పెట్టలా. ఎందుకంటే మరి హిందూ ధర్మాన్ని రక్షించాలిగా నరేంద్ర మోదీ. అందుకు సిపిసిబి అంటే సెంటర్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్, ఇది ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్, పొల్యూషన్ కంట్రోల్కి సంబంధించిన ఒక బోర్డు. ఈ బోర్డు 2019లో చెప్పిన లెక్క ప్రకారం ఒక బయాలజికల్ ఆక్సిజన్ డిమాండ్ ఒక నీటిలో, ఇప్పుడు నీటి ఫార్ములా H2O బతాయిగల మరి తెలిసే ఉంటుందిలే పాపం, చిన్నప్పుడు నేర్చుకున్నాయిగా, ఎందుకు తెలియవు. H2O దాంట్లో ఆ ఆక్సిజన్ డిమాండ్ అంటే నీరు చక్కగా ఉండటానికి, పరిశుభ్రంగా ఉండటానికి బయాలజికల్ ఆక్సిజన్ డిమాండ్ అనేది 2 mg అనేది మినిమం లెవెల్, బేసిక్ లెవెల్, అది మ్యాక్సిమం ఆ లెవెల్. అయితే ఈ బయాలజికల్ ఆక్సిజన్ డిమాండ్ ఎప్పుడైనా సరే నీరు కలుషితం అవుతుంటే ఆ డిమాండ్ కూడా పెరుగుతూ ఉంటుంది. అంటే లెటర్సే ఒక ప్యూరెస్ట్ ఫామ్ ఆఫ్ ప్యూర్ వాటర్లో మనం ఏదైనా బ్యాక్టీరియా కానీ ఏదైనా సబ్స్టెన్స్ ఇస్తే బయాలజికల్ ఆక్సిజన్ డిమాండ్ ఏదైతే ఉంటుందో అది 2 mg కంటే ఎక్కువ అయిపోతూ ఉంటుంది, 3 mg 4 mg అట్లా అవుతూ ఉంటుంది. ఓకే, అయితే ఈ బయాలజికల్ ఆక్సిజన్ డిమాండ్ దాదాపు 15 టైమ్స్ పెరిగిందంట. ఎక్కడ? గంగా నదిలో. అంటే అర్థం చేసుకోండి, ఒక నీరు 2 mg అనేది అది ప్యూరెస్ట్ ఫామ్ అయితే 15 టైమ్స్ ఎక్కువగా ఆ నీరు ఇంకా ఆక్సిజన్ డిమాండ్ చేస్తుంది. అంటే లోపలంతా వాటర్ ఎంత కలుషితం అయిపోయి ఉంటుంది. 2022 ఇందాక చెప్పిన సెంటర్ ఫర్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ సిపిసిబి రిపోర్టు ప్రకారం 2022 రిపోర్టు ప్రకారం ఈ ప్రయాగ్రాజ్ ఏదైతే ఉందో ఈ ప్రయాగ్రాజ్లో ఎవరెవరైతే స్నానాలు చేస్తున్నారో వాళ్ళందరూ కూడా అన్ట్రీటెడ్ సీవేజ్, అంటే సీవేజ్లో రకాలు ఉంటాయి. ఇప్పుడు మనకి డ్రైనేజ్ ఉంటుంది కదా, మనకి ఈ మురుగునీరు ఏదైతే ఉంటుందో ఇది బేసిక్గా సిటీల్లో ఉండే వ్యక్తులు కానీ పల్లెటూరులో ఉండే ఇదంతా సూవేజ్ అంతా కూడా కాలువల్లోకి లేకపోతే ఇవన్నీ తీసుకొచ్చి దాన్ని ట్రీట్ చేస్తారు. అంటే దాన్ని మొత్తంగా ఎలా చేస్తారంటే దాన్ని జీరో చేసేస్తారు ఆ సీవేజ్ని. అయితే దీనికి ప్రతి టౌన్కి ప్రతి సిటీకి ఒక కెపాసిటీ ఉంటుంది. ప్రయాగ్రాజ్ సీవేజ్ జనరేషన్ కెపాసిటీ 460 మిలియన్ లీటర్స్ పర్ డే. ఓకే,
460 బాగా వినండి. ప్రయాగ్రాజ్ చుట్టుపక్కల ఉండే ప్రాంతాలన్నీ కూడా అక్కడ సివేజ్ జనరేషన్, ఆ చుట్టుపక్కల ఉండే మొత్తం అశుద్ధ చెత్త అంతా కూడా కెపాసిటీ పర్ డే 460 మిలియన్ లీటర్స్ పర్ డే. ఓకే, అయితే కానీ యాక్చువల్గా ఆ సిటీకి ఉండే కెపాసిటీ, అంటే ఆ సిటీ లో ఉండే ప్రభుత్వానికి కానీ, ఆ సిటీ మున్సిపల్ కార్పొరేషన్కి కానీ దాన్ని ట్రీట్ చేయడానికి, ఆ సీవేజ్ని ట్రీట్ చేసే కెపాసిటీ వచ్చేసి కేవలం 360 మిలియన్ లీటర్లు మాత్రమే. 460 మిలియన్ లీటర్ల సీవేజ్ ప్రతిరోజు వస్తూ ఉంటే గంగా నదిలోకి, దాంట్లో ప్రభుత్వం కంట్రోల్ చేయగలిగింది కేవలం 340 మాత్రమే, 340 మిలియన్ లీటర్లు మాత్రమే. ఓకే, పర్ డే. అన్ట్రీటెడ్ సివేజ్ ఏదైతే ఉందో 120 మిలియన్ లీటర్ల అన్ట్రీటెడ్ సివేజ్, 120 మిలియన్ లీటర్లు. ఈ మొత్తం ఇవి కావచ్చు, చెత్త కావచ్చు, మీరేసే తినేసిన కుళ్ళిపోయిన పదార్థాలు కావచ్చు, చచ్చిపోయిన జంతువుల కళేబరాలు కావచ్చు, ఇవన్నీ కూడా అన్ట్రీటెడ్గా, అంటే ఎవరు ముట్టుకోరు కాదు, డైరెక్ట్గా వచ్చినట్టు సిటీలో నుంచి ఎక్కడ కలుస్తాయో తెలుసా? మన గంగా నదిలో కలుస్తాయి. ఈ అన్ట్రీటెడ్ సీవేజ్ కలిసే ప్రాంతం ఉంది చూసారా, దానికి పక్కనే స్నానాలు చేస్తారంట. దేనికి అనుకున్నారు? పాపాలు పోవటానికి వెళ్ళి రోగాలు తగిలించుకుంటున్నాం మనం. గుర్తుపెట్టుకోండి, నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం ఎర్న్స్ట్ అండ్ యంగ్ అనే కంపెనీకి, కార్పొరేట్ కంపెనీకి కట్టపెట్టిన డబ్బులు కావచ్చు, పోస్టర్ల మీద పెట్టే డబ్బులు కావచ్చు, మార్కెటింగ్లో డిజిటల్ మీడియంలో మార్కెట్ చేసుకునే యాడ్లకు సంబంధించిన డబ్బులు కావచ్చు, వీటన్నిటికీ కూడా పేపర్లో ఇచ్చే అడ్వర్టైజ్మెంట్లు కావచ్చు, వీటన్నిటికీ కూడా ఖర్చు పెట్టే డబ్బులు తీసుకొచ్చి గంగానది ప్రక్షాళన మీద పెడితే గంగానది ఎప్పుడో క్లీన్ అయిపోయేది. కానీ మన మతాన్ని ఉద్ధరించాలిగా, హిందూ మతాన్ని ఉద్ధరించే పార్టీగా భారతీయ జనతా పార్టీ, కాబట్టి ఉద్ధరిస్తారు, అంతేగాని ఏం చేయరు మతానికి. ఇంకో విషయం తెలుసా? దాదాపు 25 వినరా, దాదాపు 25 డ్రైన్స్, అంటే డైరెక్ట్గా ప్రయాగరాజ్ సిటీ నుంచి 25 డ్రైన్స్ నుంచి అన్ట్రీటెడ్ సీవేజ్ డైరెక్ట్గా వచ్చి కలుస్తుంది. ఇందాక చెప్పానే అట్లా, ఇక ఏం ఫిల్టరింగ్లు ఏమి ఉండవు, ఆ సీవేజ్ క్లియర్ చేయడం ఏమి ఉండదు, డైరెక్ట్గా వచ్చి గంగానదిలో కలుస్తుంది. అవన్నీ కూడా అవి రాగానే చక్కగా అట్లా రాగానే నీట్గా ఇలా తీసుకొని అమ్మ, అంటే మినిమం బేసిక్ హైజీన్ మెయింటైన్ చేయొద్దా? నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కి వచ్చిన హియరింగ్లో దాదాపు అది ఒక 8 కిలోమీటర్ల స్ట్రెచ్ చూసుకోండి. దాదాపు ఒక చిన్న సైజు టౌన్ యొక్క స్ట్రెచ్, అది కిలోమీటర్ రేడియస్ 8 కిలోమీటర్ల స్ట్రెచ్లో రసూలాబాద్ దగ్గర నుంచి మొదలు పెడితే ఐ థింక్ సంగం వరకు అనుకుంటా, రసూలాబాద్ నుంచి సంగం దాకా దాదాపు 50 సీవేజ్ డ్రైన్స్ డైరెక్ట్గా గంగానదిలో కలుస్తున్నాయి అంట. అదంతా కూడా మనం స్నానం చేస్తాం, మీద పోసుకుంటాం, తాగుతాం, నెత్తురు చల్లుకుంటాం, పిల్లల్లో ముంచుతాం. అయితే ఈ సోకాల్డ్ స్ట్రెచ్ ఎక్కడ ఏదైతే ఉందో రసూలాబాద్ నుంచి సంగం వరకు, ఈ సోకాల్డ్ స్ట్రెచ్లో వాటర్ అసలు తాగటానికి కూడా ఫిట్ కాదని కేంద్ర ప్రభుత్వం కాదు, రాష్ట్ర ప్రభుత్వం, అది కూడా బీజేపీయే, ప్రభుత్వం చెప్తున్న లెక్క ప్రకారం, ప్రభుత్వం చెప్తున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇట్ ఈస్ నాట్ ఫిట్ ఫర్ డ్రింకింగ్ అని చెప్తున్నారు. అయితే నాకు ప్రజలను కొన్ని క్వశ్చన్స్ అడగాలని ఉంది. ఇప్పుడు ఎవరెవరైతే హిందూ మతాన్ని నమ్ముకుంటున్న హిందువులు ఉన్నారో వీళ్ళందరూ కూడా మతాన్ని కాపాడదాం, మన నదులను కాపాడుకుందాం, మన కల్చర్ని కాపాడుకుందాం అని చెప్తే మాటలు ఉంటాయి, మంచిదే. మీ మతాన్ని కావచ్చు, మీ కల్చర్ని కావచ్చు కాపాడుకోవడం అనేది చాలా మంచిది, నదుల్ని కావచ్చు. కానీ మీరు ఎప్పుడైతే నదిలోకి వెళ్ళి, గంగా నదిలోకి వెళ్ళి, యమునా నదిలోకి వెళ్ళి స్నానాలు చేసి పుణ్యం కట్టుకుందామని చెప్పని అనుకుంటున్నారు కదా, మరి అతి పవిత్రంగా భావించే గంగా నదిని డైరెక్ట్గా మీరందరూ కలిసి, ఎన్నుకోబడిన ప్రభుత్వాలతో పాటు మీరందరూ కలిసి వెళ్ళి దాన్ని అపవిత్రం చేస్తుంటే అది పుణ్యం కట్టుకోవటమేనా? ఆ కట్టుకున్న పుణ్యం ఎటుపోద్ది మరి? అంటే మీరు స్నానాలు చేసేసి పుణ్యాలు కట్టుకుంటారు, మరి గంగా నదిని క్లీన్ చేసి పుణ్యం కట్టుకోరా?
నాకు అర్థం కాలేదు, చెప్పండి ఒకసారి, మీరు ఆలోచించండి. ఇప్పుడు మీకు పుణ్యం కావాలి, అందుకని ఏం చేయాలి? వెళ్ళి గంగా నదిలో వెళ్ళి చక్కగా నీటి స్నానం చేస్తున్నారు. మరి మీరందరూ వెళ్ళి స్నానం చేసినందుకు గంగా నది మొత్తం అపవిత్రం అయిపోతుంది కదా, కలుషితం అయిపోతుందిగా. అపవిత్రం అనకూడదేమో, కలుషితం అయిపోతుందిగా. మరి అది కూడా పుణ్యమేనా? మనం కొన్ని సంవత్సరాల తర్వాత పండగలు జరుపుకుంటాం కదా మన దేశంలో. మన కల్చరల్గా చేసుకునే పండగల్లో అప్పట్లో నదులు ఉండేవి అంట. అప్పట్లో మా పూర్వీకులు నదుల్లో స్నానం చేసేవాళ్ళు. అప్పట్లో మా పూర్వీకులు ఇదిగో ఇక్కడే నది పొంగుతూ ఉండేది, చక్కగా నది పారుతూ ఉండేది ఇక్కడే. అసలు అప్పుడప్పుడు మేము ఇదిగో ఈ ప్రాంతంలో మేము స్నానాలు చేసేవాళ్ళం, ఈ ప్రాంతంలో మేము ఈత కొట్టుకునేవాళ్ళం అని చెప్పుకోవాల్సిన పరిస్థితి మీరే తీసుకొస్తారు. మీరు ఎట్లాగో ప్రభుత్వాలను అడిగే దమ్ము లేదు. 2014లో చెప్పావు కదరా నువ్వు, ఇప్పుడు దాకా ఎందుకు క్లీన్ చేయలేదు గంగా నదిని? నువ్వు హిందూ మతాన్ని ఉద్ధరించే ఉద్ధారకుడు కదా, నీ పార్టీ హిందూ మతాన్ని ఉద్ధరించింది కదా, నువ్వెందుకు ఈ గంగా నదిని క్లీన్ చేయలేదు అని అడిగే దమ్ము మీకు లేదు. కనీసం సెల్ఫ్గా అసెస్ చేసుకోవాలిగా. అరే ఇప్పుడు మనం వెళ్తే మన వల్ల ఈ నది కలుషితం అయిపోద్దేమో, రేపొద్దున రాబోయే తరాలకి ఈ నది కలుషితం అయిపోతే కలుషిత నీరు మనం ఇస్తామేమో, ఆ కలుషితమైన నీరు వల్ల ఆ లోపలుండే ప్రాణులు చనిపోతాయేమో, ఆ లోపలుండే ప్లాంట్స్ చనిపోతాయేమో, అక్వాటిక్ లైఫ్ అంతా నాశనం అయిపోద్దేమో, ఈ మొత్తం నదులు నాశనం అయిపోతే రేపొద్దున్న వాటర్ స్కేర్సిటీ వస్తుందేమో, పొల్యూటెడ్ వాటర్ని ఎక్కడ పోసుకుంటారు? నోట్లో కాకుండా ఇంకెక్కడైనా పోసుకుంటారా అనే ఒక బేసిక్ కామన్ సెన్స్ మనకు ఉండాలి కదా. కాబట్టి వెళ్ళి ప్రాణాలకు తెగించెళ్ళి అక్కడ చచ్చిపోయి, లేకపోతే అక్కడికి వెళ్ళి రోగాలు తెచ్చుకొని, మళ్ళీ ఈ కాకుండా హెపటైటిస్, కలరా, టైఫాయిడ్ ఇలాంటి రకరకాల వ్యాధులు వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. వెళ్ళి జబ్బులు తగిలించుకొని రివర్లను నాశనం చేసి, కల్చర్ని నాశనం చేసి ఏం సాధిద్దాం అనుకుంటున్నారు మీరు? నేను మళ్ళీ చెప్తున్నా, రాబోయే తరాలకి ఇక్కడ నది ఉండేదంట, ఇక్కడికి వచ్చి మేము స్నానాలు చేసేవాళ్ళం, దీన్ని మేము తాగేవాళ్ళం, మా తాతలు మా పూర్వీకులు ఈ నదిలో ఇక్కడికి వచ్చి కూర్చొని చక్కగా చూసేవాళ్ళు, ఇక్కడ ఈత కొట్టేవాళ్ళు, ఇక్కడ మేము ఆడుకునేవాళ్ళం, ఈ నదిలో చేపలు ఉండేయంట అని చెప్పి ఆ పరిస్థితిని తీసుకురాబాకండి. థ్యాంక్ యూ సో మచ్.